మొన్న చూపించా కదా వీడియోలో బాక్స్ పంపించారు, మిస్ అయిపోయింది, పొద్దున్నే తీసుకున్నా అని చెప్పి. అయ్యే చేపలు ఇవి. పులుసు అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు మన చేపలు అయితే వేసేసుకున్నాం. అమ్మా అసలు చూడు, ఈడ్చుకొస్తున్నా కూడా రావట్లేదు. అయ్యా సన్నీ, అయ్యా అలా చేయమని అందరూ మళ్ళీ చూస్తున్నారు సన్నీ. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే స్పెషల్ వీడియో, కుకింగ్ వీడియో ఏంటనుకుంటున్నారు? భీమవరం నుంచి నా కోసం రోహిన్ పంపించాడు. ఇది కట్టపెరగలు. ఇక్కడ అసలు విజయవాడలో చాలా కష్టం ఇది దొరకటం. ఇది ఆ భీమవరం కోనసీమ స్టైల్. ఇవాళ అయితే అదే స్టైల్లో మనం కర్రీ వండబోతున్నాం. చూపిస్తా ఎలా వండుతానో. చాలా బాగుంటుంది కర్రీ అయితే. అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మొన్న చూపించా కదా వీడియోలో బాక్స్ పంపించారు, మిస్ అయిపోయింది, పొద్దున్నే తీసుకున్నా అని చెప్పి. అయ్యే చేపలు ఇవి, కట్టపెరగలు. మన విజయవాడలో దొరకడం చాలా కష్టం. మనకి భీమవరం నుంచి అయితే పంపించాడు రోహిన్. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వీటి డీటెయిల్స్ కింద స్క్రోల్ చేస్తూ ఉంటాను, చూడండి. మీరు కూడా కాల్ చేసి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. చేపలు అయితే ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఇలా కలిపేసుకొని పెట్టాలి. బెండకాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఆనియన్, టమాటా పేస్ట్ అన్ని రెడీగా పెట్టేసుకున్నా. కడాయి పెట్టుకొని నూనె వేడైన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేసి ఇదంతా ఒక మంచిగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మొత్తం రోస్ట్ అయిపోవాలి. అసలు వీడు గోల రే, ఏంట్రా తింటున్నావు? అక్కడి నుంచి రానివ్వాలంట, వస్తే ఇవన్నీ లాగేద్దామని. షైనాజ్ ఏంటేం మాట్లాడట్లా చెప్పు. ఫీల్ అయింది గైస్, మొన్న వీడియో పెట్టానని మాట్లాడట్లేదు, వీడియోలోకి రావట్లేదు, రానంటుంది. మీరన్నా చెప్పండి కమెంట్స్లో. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి. బాగా బాయిల్ అయిపోవాలి. బాయిల్ అయిపోతే ఏమో ఉంటుంది టేస్ట్. దాని తర్వాత ఈ చేపలు ఏవైతే ఉన్నాయో కట్టపరిగలు, ఈ కట్టపరిగలు ఏవైతే ఉన్నాయో, పులస చేప ఎంత అయితే టేస్ట్ ఉంటుందో ఇవి కూడా అంతే టేస్ట్ ఉంటాయంట. కోనసీమలో చెప్తారు. నాకెలా తెలుసు అంటే కోనసీమ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, అందుకోసం వాళ్ళ స్టైల్లోనే చేస్తున్నా. చూద్దాం, టేస్ట్ చేద్దాం. మనం ఇప్పుడు వేడివేడిగానే తినేయచ్చు. వేడివేడి అన్నం రెడీ అయిపోయింది. ఇది కూడా రెడీ అయిపోగానే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కూరలో కొన్ని బెండకాయలు కూడా వేసుకోవాలి. పులుసు అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు మన చేపలు అయితే వేసేసుకున్నాం. బెండకాయలు, చేపలు. ఇంకా దీంట్లో గరిట అయితే పెట్టకూడదు. ఇప్పుడు ఒకసారి పెట్టేసి సెట్ చేసి వదిలేయాలి. ఇంకా గరిట ఆటోమేటిక్గా కుక్ అయిపోయిద్ది. 10 నిమిషాలు వదిలేయడం వీటిని. అరే కూర అయితే రెడీ అయిపోయినట్టుంది. వావ్, రెడీ. అబ్బా ఇంకా తినేయడమే. వేసేసాను, కొత్తిమీర వేసే అయిపోయింది. ఇంకా తినేయడమే. ఇంకా మనం కూర అయితే వేసుకుందాం. చేపల కూర అయితే అదిరిపోయింది షైనాజ్. నేను 2 చేపలు వేసుకుంటాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి తెలుసా దీంట్లో, ఈ చేపల కూరలో బెండకాయ. ఈ బెండకాయలు గుజ్జు చేసుకొని తినాలి. స్మెల్ అయితే బాగుంది, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. టైం అయిపోయింది. షాహీ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు. షాహీ రేపు డెకత్లాన్లో, షాహీకి రేపు స్విమ్మింగ్ క్లాస్ ఉంది. అందుకోసం డెకత్లాన్ వెళ్దాం అని చెప్పి గోల చేసింది వెళ్ళేటప్పుడు. చూద్దాం, వచ్చిన తర్వాత డెకత్లాన్ అయితే తీసుకెళ్తాను. స్విమ్ డ్రెస్ అవన్నీ కొనాలి, తీసుకెళ్తాను. ఈ బెండకాయని ఇదిగోండి ఇలా కొంచెం ముదురు బెండకాయలు ఇవి. ముదురు బెండకాయ బాబో, చిన్న ముళ్ళు ఉంటాయి. ఇదిగోండి ఇలాగా. వాటికి ఏం కాదు, వచ్చేస్తాయి ఈజీగానే, కానీ చూసుకొని తినాలి. నాకు మా అమ్మమ్మ పెట్టేది చేపల కూర అంటే నాకు బాగా భయం. మా అమ్మమ్మ పెట్టేది నాకు. చాలామందికి అలాగే అమ్మమ్మలు, నాయనమ్మలు పెడతారు కదా. చూద్దాం. బాగా కుదిరింది కూర. నేనే చేసింది ఇదంతా. చాలా బాగుంది. నెక్స్ట్ టైం మళ్ళీ తెప్పించుకుందాం. చెప్పా కదా, ఇవి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద అయితే నెంబర్స్ ఇచ్చేస్తా. టీఎం ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కంప్లీట్ చేసేసి షాహీ వచ్చిన తర్వాత డెకత్లాన్ అయితే వెళ్ళిపోతాం. మాట్లాడుకోండి. హాయ్ షాహీ. చెప్పు వాళ్ళకి చెప్పు, ఫ్యామిలీ కంటే చెప్పు. ఫ్యామిలీ అంటున్నారు వాళ్ళు.
మనం హైఫై మరి నువ్వు ముందు కారు తోలయ్యావా? ముందు కారుకి హైఫై కారుకి అయిపోయింది సన్ని. ఎప్పుడో మేము ఇట్లా బెలూన్ తెచ్చాం కదా, బెలూన్ తీసుకుని ఇక్కడ రౌండ్ వేసినాం కదా తల్లి మనము. ఈ రోడ్ అంతా రౌండ్ వేసినాం. షాహి ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి మనం వెళ్తున్నాం? బొంబాయికి. బొంబాయి. సన్నీ మాటలు వినమాకమ్మా నువ్వు చెప్పు. ఆగు, నీకు ఇంగ్లీష్ నేర్పిస్తా. నాకు వచ్చు కదా. అవునా? హౌ ఆర్ యూ చెప్పు, ఆన్సర్ చెప్పు. ఐఎమ్ ఫైన్. స్టీరింగ్ వదిలేసి వద్దు వద్దు. ఎవరు నేర్పించినారు నీకు? మ్యామ్. ఆ మేడం పేరు చెప్పు, ఫేమస్ అయిపోతుంది. లక్మత్ మ్యామ్. పూర్తిగా చెప్పాలమ్మా. లక్మత్ మ్యామ్. లక్మత్ మ్యామ్. నంబర్ దొరుకుతుందా? అయ్యా అసలు అమ్మ మామూలు ప్లాన్ కాదు ఇది. ఇంగ్లీష్ మేడమ్స్ బాగుంటారు అన్న స్కూల్స్ లో. అయ్యా నిజమే ఈ మాట. అక్క చాయ్ అక్క. ఇంగ్లీష్ మేడం బాగుండేది సన్ని మాకు కూడా. అవునా? మాకు బంగిరీలు వేసుకో. అయ్యా మస్తు అంట. సరే సరే, డెకత్లాన్ ఎందుకు వెళ్తున్నావు చెప్పి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్, స్విమ్మింగ్ డ్రెస్ కొనుక్కోవడానికి చిన్నదైపోయింది. ఆల్రెడీ నేను పెట్టుకున్న గోలా బ్యాగ్ లో సరే మళ్ళీ తీసి కొత్తది పెట్టాను. సరే ఇప్పుడు వెళ్ళి స్విమ్మింగ్ డ్రెస్ కొనుక్కుందాం. ఏదో చూపిస్తుందంట మీకు. సుయ్ అది సుయ్యిలా ఉంది. అది అలాగే అది వెనక్కి తిరగాలిగా, వెనక్కి తిరగాలిగా. అలా ఎవరు నేర్పించారు నీకు? వెనక్కి తిరగాలి. అలాగా. ఏమి స్విమ్ సూట్ ఏమో కానీ 1300, 1200, 2000 ఏంటి సన్ని. షాహి అమ్మ. ఇదిగో ఇది నచ్చిందంట, ఇదే కావాలంటుంది షాహి. ఇదిగో ఇది తీసుకో, 600ది తీసుకో అమ్మా. అదెందుకు కావాలి? ఆ పిల్ల పెద్ద పెద్ద నెంబర్లు కోరుకుంటుంది. ఏది పెద్ద నెంబర్ ఏది చూపి. ఇంకెందుకు 10,000 చూపించు. ఇగో 1300, ఇంకోటి ఏది 1200, 1299, 1199. బాగున్నాయి ప్రైజెస్. సూపర్. ఎంతమ్మా చెప్పు, ప్రైస్ చెప్పు. ప్రైస్ చూసి చెప్పేద్దాం. జస్ట్ ఏమో కనిపించట్లేదు దీని మీద. ఎంత ఉంటుంది? 1499. సూపర్ ప్రైస్ అమ్మా. ఇగో ఎక్కడైనా ఉండేది కిడ్నీలు. అలాగే ఉంది పరిస్థితి. తీసుకొస్తా. అంతే. మ్యూజిక్ స్టార్ట్ చేశాయి. సన్నీ 1900 సన్నీ. 1900. 1900 ఏది? ఇదిగో 1899. షాహి నీ మ్యూజిక్ స్టార్ట్ చేయి. కింద పడి దూరం అన్న, అప్పుడే అయిపోయింది. నాకు ఇదొద్దు వేరే తీసుకున్నా. వద్దు షాహి. ఇంకా ఇక్కడ చూడు. ఇదేది? ఇది ఎక్కడుంది? ఏది? ఇదా? ఇది బాగుంది. క్యాప్ ఉంది, అంత లేదు. ఏంటి మళ్ళీ చెప్పు. క్యాప్, స్పెట్స్ ఇంకెందుకు? డెకత్లాన్ కొన్నాం. డెకత్లాన్ కొన్నాం. ఏదో పప్పర్మెంట్ కొనమన్నాడు చెప్పేసి చెప్పి వెళ్ళిపోతుంది. ఆడపిల్లతో ఇదేనయ్యా బాధ. అదే మగోడానికి అని చెప్పట. కాదు ఇక్కడెక్కడో చెడ్డీ ఉంటుంది చూడు. అదొకటి కాదు, స్విమ్ సూట్ చెడ్డీ చాలు ఆడికి ఇంకా సంవత్సరం అంతా. షాహి ఏంటి షాహి అసలు ఒకటి కొనిచ్చింది ఎదురు. హెయిర్ క్యాప్, టవల్ 2000, 3000 రూపాయలు బిల్ చేసావు షాహి నువ్వు ఒక్కదానివే. స్పెట్సా? ఆ స్విమ్మింగ్ నాకు కూడా 2 టీ-షర్ట్లు తీసుకొని పోదా అన్న. రా అన్న, టీ-షర్ట్లు తీసుకుందా అన్న. రా అన్న. కాదు, ఆ స్విమ్మింగ్ సెక్షన్ అంతా కొనేద్దాం. షాయి వద్దు. ఇరగొట్టకు. నేను ఇప్పుడు ఇరిగితే మళ్ళీ కొనమంటారు. అయ్యా ఇల్లు అసలా బంబుల్ బీ. పింక్ బంబుల్ బీ. క్రేజీ. చలో ఇంకా చాలే షాయి, వెళ్ళిపోదాం కదా. నేను వెళ్ళిపోతున్నాను. మీరు ఎక్కడే ఉండండి, నేను వెళ్తాను. వద్దు చాలు. వద్దు షాహి, వద్దు చాలేదా. నువ్వేంటి సన్ని
చాలు 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 షాహీ కోసం అన్న. అమ్మా అసలు చూడు ఈడ్చుకొస్తున్నా కూడా రాబో. అయ్యా సన్నీ, అయ్యా అలా చేయబో సన్నీ, అందరూ మళ్ళీ చూస్తున్నారు సన్నీ. ఓకే మరి, అది చూసినా ఓకే. సరే వద్దు సన్నీ, వద్దు సరే రైట్ సన్నీ. డెకత్లాన్ ఇప్పుడు వచ్చినా చేసే పని ఏంటో తెలుసా? ఏ సన్నీ, ఈ బ్యాట్ చూడండి భలే ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా, పిల్లల కోసం అనుకుంటా. షాహీ తీసుకుంది. ఏ సన్ ఇటువు, షాహీ నేను ఆడతాం చిన్నగా. షాహీ నీ కొట్ట కూడా నాకు కొడుతుంది. అవునా? కెమెరా చూస్తా ఆడకూడదు అయితే. అదిగో అదిగో ఒయ్. చెప్పినా నాకు వస్తుంది. బాగుంది బ్యాట్, చాలా బాగుంది. తీసుకున్నాం మొత్తం, ఇంకొచ్చేసాం బయటికి. అమ్మో ఏంటి ఏంటి షాహీ, బాల్ లేదుగా నీ దగ్గర? రా రా వెళ్దాం దా. మీ ఇద్దరిని కలపకూడదయ్యా. నాకు అర్థమైంది ఏంటంటే, నేనేదో ఒక డ్రెస్ ఇప్పిద్దాంలే అని వచ్చా 1000 రూపాయల్లో. అసలు 6000 అవ్వాల్సింది బిల్లు, నువ్వు 3000 చేసినావు. సన్ని దయచేసి ఇంకోసారి డెకత్లాన్కి తీసుకెళ్ళమని అడగచ్చాను. ఎప్పుడు వెళ్ళినా కూడా డెకత్లాన్లో ఏదో గేమ్ ఆడొస్తాం. మీరు కూడా, నాకు తెలిసి మీరు కూడా అలాగే చేస్తారు. అలాంటి క్యూట్ మెమరీస్ ఏదన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. తెగ సర్చింగ్ చేసేస్తుంది, ఏమేమి కొన్నా ఏంటి, మొత్తం పెట్టారా లేదా. ఏ షాహీ సర్చింగ్ అయిపోయిందా? కొనుక్కుంటే మ్యూజిక్ స్టార్ట్ అలాగే ఉంటది. షాహీ మొత్తం చెకింగ్ అయిపోయిందమ్మా. అన్ని పింక్ 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 పింకే కావాలి, పింకే కావాలి. ఏమైనా గర్వా ఒక్కొక్క పింక్ అడుగుతున్నావు? ఏంటి పింక్ అంటే నా ఫేవరెట్. పింక్ అంటే నా ఫేవరెట్. మన అమ్మాయి మామూలు అమ్మాయి కాదమ్మా. ఒక్క డ్రెస్ కొనిపించమని చెప్పావు నువ్వు. ఒక డ్రెస్సు, హెడ్ క్యాపు, అదేంటి ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి బట్టలు, టవలో, మొత్తం అన్నీ కొనుక్కొచ్చింది. అయ్యా ఏంట్రా ఇట్లా ఉన్నావు ఏంట్రా నువ్వు? అరే అరే షాహిద్, ఈ డ్రెస్ ఎవర్రా వేసింది నీకు? మీ అక్క డ్రెస్ అది. అరే అయ్యా రే 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 బా, భలే ఉన్నావు షాహీ. వెనక్కి తిరుగు. ఇలాగే రెడీ చేస్తుందా? ఈడేంటి ఈడు? వాడికిచ్చే వాడికిచ్చే. అసలు ఈ డ్రెస్సు ఈడు, అది షాహీ పాత డ్రెస్, అది ఆడికి సరిపోయింది. అరే షాహిద్, ఏదిరా డ్రెస్ చూపించరా? షాహీ డ్రెస్ కూడా బాగుంది. నైస్, వెరీ నైస్. ఏమిరా బాలరాజ్, అరోమాకా ఏయ్ ఏయ్ డిష్ మొత్తం పెట్టేసాను దీంట్లో. షాహీ అన్ని పట్టేసినాయి కదా, ఒకసారి జిప్ ఓపెన్ చేయి. పేరెంట్స్కి అలా నుంచుంటే ఎక్కడ లేని ఆనందం. మరి అది ఎందుకని వస్తుందో ఏంటో తెలియదు, కానీ వాడు అలా కాసేపు నుంచోగానే బాగా ఆనందం ఎక్కువైపోతుంది. చూపిస్తా మీకు కూడా వాడు నుంచున్నప్పుడు. ఈసారి మామూలుగా అయ్యి పట్టుకొని నుంచుంటున్నాడు, ఇప్పుడు ఇలాగ నుంచుంటున్నాడు. కానీ అలా కాకుండా వాడు ఒంటరిగా ఎప్పుడైతే నుంచుంటాడో అప్పుడు ఎలాగోలా వీడియో తీస్తాను నేను. ఇదిగోండి ఇప్పుడైతే ఓకే, మొత్తం కంపార్ట్మెంట్. దీంట్లో ఏమో గగుల్స్, క్యాప్, టవల్, కిందేమో స్విమ్ డ్రెస్. ఓకే పెట్టేసుకో షాహీ, జిప్ వేసేసుకో. స్విమ్మింగ్ డ్రెస్ ఏంటమ్మో? స్విమ్మింగ్ డ్రెస్. ఓకే, నాకే రాదులే అమ్మా, 7th క్లాస్ ఫెయిల్. పెద్దయ్యాక ఏమవుతావు షాహీ నువ్వు చదువుకొని? పోలీసా? దేనికి? మీ తమ్ముడు దొంగ? అమ్మో, అలా వీడు భలే ఉన్నాడు ఈ స్విమ్మింగ్ డ్రెస్లో. వీడికే వేసి పంపిద్దాం ఇది. అది విడిగా పట్టుకెళ్ళమ్మా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.